హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇండియాలోనే అతిపెద్ద డైరీలో ఒకటైన మజిర్ డైరీ ఫామ్లో నేనైతే ఈ రోజు అయితే వచ్చేసా. వీళ్ళ దగ్గర అతిపెద్ద ఎక్కువ మంచి గేదెలు అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. అది కూడా చాలా రీజనబుల్ ధరలోనే. వీళ్ళ దగ్గర అలాగే మంచి బ్రీడ్స్ అయితే ఉన్నాయి. ముర్రా జాఫ్రాది గేదెలు కూడా వీళ్ళ దగ్గర అయితే లభిస్తున్నాయి. అది కూడా నెంబర్ 1 క్వాలిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి దీనికి సంబంధించిన ఓనర్ గారు అయితే మన పక్కన అయితే ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆయన వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేయండి. గాయస్, మనం ఇప్పటి వరకు కొన్ని ఫామ్లో అయితే గేదెలను అయితే చూసాం. కానీ మనమైతే ఈ రోజు అయితే వచ్చేస్తున్నాం మజర్ డైరీ ఫామ్. వీళ్ళ దగ్గర హర్యానాయే కాదు, ముర్రాయే కాదు, ఇంకా చాలా రకం గేదెలు అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి. అది కూడా సేల్ మాత్రమే. ఒక్కొక్క గేదె సుమారుగా 5 నుంచి 10 లీటర్లు ఇంకా ఎక్కువ పాలు అయితే ఇస్తే ఒక్కొక్క పోటీకి. ఒకసారి సార్ అయితే మన పక్కన అయితే ఉన్నారు. ఈ రోజు కొత్త లోడ్ అయితే వచ్చిందంట, ఒకసారి అయితే చూద్దాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా, మీరు ఎట్లా ఉన్నారు? మేము బాగున్నాం సార్. సార్ చూస్తే మీ పేరు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ గా మారిపోయిందండి ఏపీ తెలంగాణలకి. కానీ మీ దగ్గర ఇప్పుడు చూసుకుంటే ఫామ్ కి అయితే వచ్చాము. గేదెలు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి వాటి డీటెయిల్స్ ఏంటి అన్నది అయితే ఒకసారి తెలుసుకుందామా సార్? ఇది అయితే మార్నింగ్ వచ్చింది సార్. 10 వెఫెలస్ వచ్చి ఉన్నది మార్నింగ్. దాని నుంచి మార్నింగ్ 2 ఇచ్చినానే. ఓకే సార్. అది భీమారం వెళ్ళింది. ఓకే, ఆ రైతులు అయితే తీసుకొని వెళ్ళిపోయినారు. ఇది అయితే 1 2 3 4 5 6 7 8 అయితే ఇది ఉన్నది. ఈ రోజు లోడ్ ఈ రోజు వచ్చింది. అవును, ఇది అయితే ముందుగా 4-5 డేస్ ముందుగా వచ్చే ఉన్నది. ఒక జాఫ్రాబాద్ కూడా ఉన్నది, 20 లీటర్ ఇచ్చేది. పూటకు 10 లీటర్స్ ఇచ్చేది జాఫ్రాబాద్. జాఫ్రాబాద్ ఆ లోడ్ కూడా మొన్న వచ్చింది, అది వెళ్ళిపోయింది. అది ఒక్కటే ఉన్నది. అది కూడా కస్టమర్ మాట్లాడినారు, ఫైనల్ అయిపోతే అది అయితే ఇచ్చేస్తాం. సార్ ఇవేంటి సార్ ఇప్పుడు వచ్చిన 10 ఏంటి సార్? ఇది ముర్రా జాతి. ఇప్పుడు ఇవన్నీ ముర్రా జాతి అండి. ముర్రా జాతి. ఓకే సార్. ఈ పోటీకి ఎంత ఇస్తాయి సార్? ఇది పూటకు 8 ఇస్తాయండి. 8 ఇస్తాయి. ఓకే సార్. ఇంకా చూస్తున్నాం కదా గైస్, ఇవైతే కొత్త లోడ్ అంట. మరి మీరు కూడా ఒక మంచి గేదెని తీసుకొచ్చంటే మాత్రం అర్జెంట్గా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి సార్. వీటికి ఎలా సార్, ఇది ఎన్నో అయితే గేదెలు ఉన్నాయి సార్ మీ దగ్గర? నా దగ్గర 2-3 ఇతలనే నేను ఇస్తా. ఫస్ట్ లాక్టేషన్ అయితే పాలు ఎక్కువ రాదు తమ్ముడు, నిజం చెప్పాలి అంటే. ఎనీ డైరీ ఫార్మర్స్ ఈ రంగంలో వస్తున్నారంటే సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ బర్రెలు తీసుకుంటేనే మంచి పాలు ఇస్తాయి. సెకండ్ లాక్టేషన్ నుంచి మంచి పాలు స్టార్ట్ అవుతాయి, నిజం చెప్పాలి అంటే. ఇంకా చూస్తున్నాం కదా సార్, ఇట్లా దోళ్ళు కూడా అన్నట్లు ఉన్నాయి. మొత్తం అందరికి దొడ్డలు కూడా ఉన్నది, ముందుగా కట్టి ఉన్నది. 10 to 15 డేస్ బేబీస్ ఉంటాయి. 10 to 15 డేస్ బేబీస్. అక్కడ లోడ్ చేసే ముందుగా 3-4 డేస్ బేబీస్ ఉంటాయి. 3-4 డేస్ మనకు వచ్చే దారి అయితే 8 డేస్ పడతాయి డెఫినెట్ గా. అదే 12-15 డేస్ బేబీస్ ఉంటాయి దీనికి. సార్ మొత్తం మీ ఫామ్ ఎంత సార్? ఇక్కడ కూడా ఒక 200 యానిమల్స్ వచ్చేలాగా సెట్ కట్టుకున్నాం. ప్రెసెంట్ అయితే 45 కెపాసిటీ ఉన్నది. ఓకే సార్. ఇప్పుడు జేసీబీ నడిపిస్తుంది కాదు, ఒక 15-20 డేస్ లో అది కూడా ఒక 200 యానిమల్స్ వచ్చేలాగా మనం ఈ ఫామ్ కూడా తయారైంది. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడైతే ఇక్కడైతే 45 అయితే అవైలబుల్ ఎనీ టైం అవైలబుల్ గా ఉంటాయి. ఈ రోజు రాత్రి కూడా ఒక బండి వస్తున్నాయి, ముర్రానే వస్తున్నాయి. దాంట్లో 11 వస్తున్నాయి. ఓకే సో ఎప్పుడైనా ఎవరైనా కావాలంటే డైరెక్ట్ నా నంబర్ డిస్ప్లే అయితే దాని మీద ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ వేసేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఈ రంగంలో రావాలి అంటే నా దగ్గర వచ్చి ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. సలహాలు ఏమి ఇవ్వాలి, ఎట్లా మంచిగా అవుతారు, ఏం చేస్తే మంచిగా ఉంటాయి. అంతా కమర్షియల్, నాన్ కమర్షియల్ వాళ్ళు. అది ఒక్క ఫార్మర్కి ఒక్క బర్రె కూడా తీసుకోవాలి అంటే ఆయనకు లాభం ఉన్నది. ఒక కమర్షియల్లో రావాలంటే ఎంత బర్రెలతో స్టార్ట్ చేయాలి అది మొత్తం అంతా చెప్తాం. నా దగ్గర వచ్చేది ప్యూర్ హర్యానా బ్రీడ్ ముర్రా జాతి. ఇంకా గుజరాత్ నుంచి వస్తాయి జాఫ్రాబాదీ, ఇంకా బనీ. బనీ అయితే ఇప్పుడు స్టాక్ లో లేదు. ఇదేనా సార్ జాఫ్రాబాదీ? ఇది జాఫ్రాబాదీ తమ్ముడు. టైం కు 10 లీటర్స్ ఇప్పుడు అయితే రెడీ ఉన్నది. దాంట్లో టైం కు 10 లీటర్స్. వన్న శాతం కూడా 7.5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎండ్ దాకా మీరు చూస్తుంది 16 దాకా వెళ్తాయి వన్న శాతం. మిల్క్ వేన్ తర్వాత కూడా ఈ పొద్దుగూల మీద చూస్తున్నారు కాదు, అది మిల్క్ వేన్స్. మంచి పాలు ఇచ్చేది అట్లాంటి వేన్స్ ఉంటాయి పొద్దుగూల మీద. చూస్తున్నారు కదా, ఇదైతే జాఫ్రాబాదీ అంట. ఇది ఒక పూటకి వచ్చి 8 నుంచి 10 లీటర్లు అయితే ఇస్తుందంట. అంటే రోజుకి సుమారుగా 20 లీటర్ల పాలు అయితే ఇదైతే అందిస్తుంది. సరే ఇది ఎన్నో ఎత్తుకి ఇస్తారు? ఇది సెకండ్ లాక్టేషన్ లో ఉన్నది తమ్ముడు. సెకండ్ సార్. సెకండ్ లాక్టేషన్. సరే దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు సుమారుగా? ఇప్పుడైతే 1,80,000 ఇది.
1,80,000. 20 లీటర్ ఇచ్చి గీత అది. సార్ ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఇంత గేదెని మెయింటైన్ చేయొచ్చండి వాళ్ళు? స్టార్టింగ్ అయితే కొత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుంటే ఇంత హెవీ మిల్కర్స్ తీసుకోకూడదు. సార్ మినిమం డేకి 14 లీటర్స్ ఇచ్చే బర్రెలతోనే స్టార్ట్ చేయాలి. అనుభవం అయిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత అనుభవం అయిన తర్వాతనే హెవీ మిల్కర్స్కి వెళ్ళవచ్చు. సార్ దీనికి ఇప్పుడు మిల్క్ అంటే దానా గట్టి ఏమేమి పెడతారండి? నేనైతే మా దగ్గర అయితే హైదరాబాద్ లో జొన్న సొప్ప కొట్టి దొరుకుతాయి. కొట్టి అంటే సొప్పకి చాప్ చేసిన తర్వాత కుట్టి అంటారు. అదే ఎండిపోయింది. అది టైం కు 5 kgs చేస్తాం. దానాలు వచ్చి చూసుకుంటే మీరు పత్తి చెక్క 2 kgs, కంది పొట్టు కిలోన్నర, 1/2 kg గోధుమల పొట్టు అదే దానా పడతాయి ఒక్కొక్క బర్రె మీద. పాలు పిండినప్పుడు వేస్తాం. పాలు పిండినప్పుడు వేస్తే సరిపోతాయి. గైస్ చూస్తున్నారు కదా, కొత్తగా ఎవరైనా సరే ఒక ఫామ్ పెట్టచ్చు అనుకుంటే వాళ్ళు కూడా సార్ అయితే మీ దగ్గర ఉండి మిమ్మల్ని ఇక్కడ ఒక 2 days ఉండించి మీకు పూర్తి ట్రైనింగ్ అయితే అందిస్తారు. సార్ ఇంకా చూస్తే ఇప్పుడు ఈ 2024 వెళ్ళిపోతుంది, కానీ ఏమైనా ఆఫర్స్ ఏమైనా పెడుతున్నారా సార్ మీరు? అంటే కొత్త వాళ్ళకి మా దగ్గర ఆఫర్ ఒక్కటే ఉన్నది, మా దగ్గర బ్రీడ్ దొరుకుతుంది. అదే ఆఫర్, మంచి ఆఫర్ అదే. అవును సార్. పాలు కూడా ఎక్కువ ఇస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి, అదే ఆఫర్. మన దగ్గర వచ్చేది ప్యూర్ బ్రీడ్. మన దగ్గర గ్రేడెడ్ ముర్రా రాదు, బీహార్ బర్రె రాదు, యూపీ బర్రె రాదు, రాజస్థాన్ బర్రె రాదు. వచ్చేది మన దగ్గర ప్యూర్ హర్యానా బ్రీడ్, హర్యానా నుంచి వస్తాయి. జాఫ్రాబాదీ అయితే గుజరాత్ నుంచి, బనీ అయితే గుజరాత్ నుంచి. ఈ బర్రెలు డెఫినెట్ గా ఎవరైనా తీసుకోకపోతే బాగా పడతారు. ఎందుకంటే 7 to 8 months దాకా పాలు తగ్గదు. ఓకే, 3 నెలల లోపటే మనం సూడి కట్టిస్తే మనకు దాదాపు 11 months దాకా మనం పాలు తీయొచ్చు దాని మీద. 11 months దాకా. దాని తర్వాత 2 months దానికి బలం రావాలి. నెక్స్ట్ ఒత్తే ఇచ్చాకి మనం అందుకోసం 2 నెలలు డ్రై ప్లేట్ పెట్టుకోవాలి. సో మనకు నిలబడి తినిపియాలి అంటే ఓన్లీ 2 months తినిపియాలి ఉంటాయి. తర్వాత అయితే మనకు పాలు ఇస్తే ఉంటాయి. దూడే ప్రతి సంవత్సరం ఒక్కొక్క దూడే ఇంతే ఉంటాయి. బ్రీడ్ అంటే అదే గొప్పతన. నాన్ బ్రీడ్ తీసుకుంటే అది 4.5 months 5 months లో పాలు సగం దిగిపోతాయి. సో అది లాభం లేదు తీసుకొని. ఆ బ్రీడ్స్ అయితే గ్రేడెడ్ ముర్రా కానీ లేకుంటే బీహార్ బర్రెలు, రాజస్థాన్ బర్రెలు అంతా తీసుకుంటే అది వేస్ట్. ఒక బ్రీడ్ తీసుకోవాలి అంటే మినిమం 1,25,000 1,30,000 నుంచి బర్రె స్టార్ట్ అవుతాయి మన దగ్గర కాదు, ఎక్కడైనా బ్రీడ్ కావాలి అంటే. అదే ₹1,00,000 ఎవరైనా ఇస్తున్నారు, 1,10,000కి ఇస్తున్నారు, 90,000కి ఇస్తున్నారు, 80,000కి ఇస్తున్నారు అంటే అది వేస్ట్ బర్రెలు తీసుకోపోయి కూడా. ఎందుకంటే పాలు తగ్గిపోయిన తర్వాత ఇంటి నుంచి డబ్బులు పెట్టుకొని మళ్ళీ తినిపియాలి అయితే. ఆ పని చేస్తే మళ్ళీ లాభంలో రైతులు ఎక్కడ వెళ్తాడు? సో లాభం రావాలంటే డెఫినెట్ గా ఒక బ్రీడ్కి వెళ్ళాలి. ఒక బ్రీడ్ కి డైలీ దానా మీద ఖర్చులు 200 ఉంటాయి తమ్ముడు. 200 ఉంటాయి. ఆ 200 మనం ఖర్చా చేయడానికి రెడీ ఉంటేనే బ్రీడ్ కి రావాలి. లేకుంటే అవసరమే లేదు బ్రీడ్ దగ్గర రావడానికి. ఎందుకంటే నువ్వు అది ఆహారం మీకు వేయాలి ఉన్నది, 200 ఖర్చా చేయాలి ఉన్నది, నువ్వు చేయలేకుంటే అది తీసుకోపోయి కూడా వేస్ట్. అవును సార్. ఏ ఆహారం పెట్టాలి, ఎంత పాలు తీయాలంటే ఇది టైంకు 10 లీటర్స్ ఇస్తున్నాయి అంటే నీకు దానికి ఆహారం ఇవ్వాలి కాదు, అప్పుడే పాలు వస్తాయి కాదు. అవును సార్, అప్పుడే పాలు వస్తాయి. నువ్వు ఆహారం ఇస్తలేదంటే ఎక్కడి నుంచి నీకు పాలు వస్తాయి? సార్ చూసి ఇప్పుడు వచ్చిన హర్యానా అయితే మీరు అయితే సేల్ చేశాను అంటున్నారు కదా కస్టమర్ భీమవరం వరకు, వాళ్ళకి ఎలా సార్ ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ గట్ట? లేదు, ట్రాన్స్పోర్టేటర్ మన దగ్గర ఉంటారు, మాట్లాడిపిస్తాం. కిలోమీటర్ లెక్క వాళ్ళు చేసుకొని మీకు డబ్బులు చెప్తారు, ఇంత ట్రాన్స్పోర్టేషన్ కు అయితాయి. అది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ కూడా అంటే మీకు బర్రె మీద డబ్బులు వేసుకుని తీసుకుంటాడు. అవును సార్, అది నిజమే. నేను కూడా ఇది హర్యానా నుంచి ఒక బర్రె తెప్పిస్తే నాకు 18,000 ఖర్చులు ఉన్నది. 18,000 ఒక బర్రె మీద ఖర్చు రావడానికి. ట్రక్ కి పే చేయాలి 1,05,000. మళ్ళీ దాంట్లో ఫీడ్ వేయాలి, దాంట్లో మెడిసిన్స్ వేయాలి. దానికి 2 మనుషులు తీసుకొస్తారు. ఈ బండి వచ్చింది, ఆయన ఒకటి తీసుకొని వచ్చినాడు, వేరే ఆయన ఉన్నాడు, వాడు 2 తీసుకొచ్చారు, వాళ్ళకు శాలరీ ఉంటాయి. అంతా ఖర్చులు మనం చూసుకుంటే ఒక బర్రె మీద 18,000 వస్తాయి. కానీ ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకోకపోతే అంత కాదు. చాలా తక్కువ. సో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నా దగ్గర వచ్చి తీసుకుపోతారు. డైలీ నా వాల్యూమ్ అయితే 30 to 50 యానిమల్స్ కనీసం నేను అమ్ముతా ఇక్కడ నుంచి. 30 to 50 యానిమల్స్ డైలీ వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి, డైలీ వస్తే ఉంటాయి, వెళ్తే ఉంటాయి. డైరెక్ట్ కూడా నా పాత కస్టమర్స్ ఉన్నారు, డైరెక్ట్ కూడా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయి. అవును సార్. ఓకే, మా సెలెక్షన్ మేమైతే 30 years నుంచి ఈ రంగంలో ఉన్నారు, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏ బర్రె కూడా మేము కొన్ని వస్తే దానికి మాకు తెలిసే ఉంటాయి, మదర్ మిల్కింగ్ తెలిసే ఉంటాయి, పాతది మళ్ళీ ఏమున్నది, ఆయన మదర్ మిల్క్ ఏమున్నది, అంతా మాకు ఒక హిస్టరీ తెలిసే ఉంటాయి.
ఎందుకంటే 1 డే 2 డేస్ నుంచి చేస్తలేదు, మేమైతే 30 years నుంచి చేస్తున్నాం. అవును సార్. ఆ రైతుల దగ్గర పోయి తీసుకుంటున్నాం. ఆయన తాత అమ్మారు, మాకు నాయన కూడా అమ్మారు, ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా అమ్ముతూనే ఉన్నారు. అవును సార్. హర్యానా నుంచి, గుజరాత్ నుంచి కూడా సేమ్. ఇప్పుడు బర్రెలు వచ్చిన ఎవరైనా కావాలి అంటే డైరెక్ట్ వాళ్ళు మిల్క్ టైం తీసుకునేప్పుడు డైరెక్ట్ వచ్చి చూసుకొని మిల్క్ ఎంత ఇస్తుంది చూసుకొని 1 time 2 times 3 times కూడా సాటిస్ఫై అయిన తర్వాతనే తీసుకొని వెళ్ళాలి. లేకుంటే మీకు అనుభవం ఉంటే 1 day వచ్చి అట్లానే చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనుభవం ఉంటే. అనుభవం లేకుంటే మా దగ్గర అకామిడేషన్ ఫ్రీ ఉన్నది, ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది, ఇక్కడ పండుకొని 2 times 3 times చూసుకొని తీసుకొని వెళ్ళండి. అవును సార్. ఫుడ్ గట్ట మొత్తం మీరే ఫ్రీ పెడతారండి? ఫ్రీ పెడతాం సార్, నో ప్రాబ్లం. రావాలి, ఎందుకంటే రైతుకి ఈ ఫెసిలిటీస్ అయితే నేను 100% ఇస్తున్నాను. అవును సార్. ఎందుకంటే ఎవరైనా తీసుకుపోతే వాడు బాగా పడాలి. అవును సార్. చెప్పడానికి లేదు తమ్ముడు, నీ ముందుగా నేను చూసుకోవచ్చు. ఆయన ఒక బకెట్ ఫుల్ అయింది, ఇంకా పింటున్నారు. చూస్తున్నారు కదా హై మిల్కర్స్ మన దగ్గర ఉన్నాయి. అవును సార్. చూస్తున్నారు కదా మన కళ్ళ ముందే వీళ్ళైతే పాలైతే తీస్తున్నారు. పాలు కూడా వీళ్ళు మళ్ళీ బయటకి అయితే కాదు, వీళ్ళు ఆల్రెడీ ఒక బకెట్ అయితే ఫుల్ చేశారు. ఈ గేది ఇది నిన్నే వచ్చిందంటే హర్యానా నుంచి. ఈ సుమారుగా ఒక పూటకు వచ్చి 8 నుంచి 10 లీటర్లు అయితే ఇస్తాయండి ఇవి అయితే. మరి దీని కాస్ట్ అయితే మరి చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా తక్కువకు వస్తాయి అనుకుంటున్నారు. కానీ మనం డబ్బులు పెడితేనే కదా దాని నుంచి కూడా మనకు ఒక మంచి క్వాలిటీ బ్రీడ్ అయితే మరి మనకైతే దొరుకుతుంది. ఇంకా మనకి మరికొన్ని వివరాల గురించి అయితే సార్ని అయితే మరొకసారి అయితే అడుగుదాం. సార్, మీ 30 ఏళ్ళ అనుభవంతో ఎవరైనా సరే ఒక ఫామ్ తయారవచ్చండి, తయారు చేసుకోవచ్చండి, మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళకి? సొంతంగా మనం ఫ్యామిలీ పని చేసుకుంటే మనం 1 కూడా తీసుకుంటే 12,000 to 15,000 మన నెలకి ఆదాయం ఉంటాయి. 2 తీసుకుపోతే అదే 30,000 25,000 కనీసం ఆదాయం ఉంటాయి. ఆదాయం మొత్తం ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోయిన తర్వాత. అదే కమర్షియల్కి వచ్చేస్తే కమర్షియల్కి నేనైతే కనీసం 200 లీటర్స్ పాలు ఉంటే మంచిగా ఉంటాయని చెప్తాను. ఎందుకంటే ఆ ప్రాక్టికల్ లైఫ్ మేము చూసే ఉన్నాం. అవును సార్. ఆ వాల్యూమ్లో వచ్చిన తర్వాత మేము రిలాక్స్ అయిపోయినాం. ఎందుకంటే దాంట్లో కూడా 200 లీటర్స్ పాలు వస్తే 100 లీటర్స్ కూడా మనం తినిపేయడానికి, లేబర్కి, ఎలక్ట్రిసిటీది, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఖర్చు అయితే కూడా 100 లీటర్ మనకు అయితే మిగులుతాయి. అవును సార్. సార్, మరో డౌట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మనం ఇక్కడ ఎండుగడ్డి వేస్తాం సార్, ఏదైతే ఉన్నదో పైన ఎండి కంకులు అయితే వేస్తాం. కానీ సపోజ్ ఇప్పుడు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భీమవరం, గోదావరి ఆ ఏరియాలో వాళ్ళు ఓన్లీ పచ్చిగడ్డలు వేస్తారు సార్. ఇవి ఒకవేళ అవి తినకుండా ఏమైనా కానీ ఉంటాయంటారా? పచ్చిగడ్డి తింటాయి, ఎక్కువ పచ్చిగడ్డి కూడా అంటే పాలు కూడా ఎక్కువ రాదు. సార్, డ్రై కాంటెంట్ కూడా ఉండాలి, వాటర్ కాంటెంట్ కూడా మనం ఫీడింగ్ ఇస్తేనే మంచిగా ఉంటాయి. భీమారం కూడా ఇప్పుడు నేను మాట్లాడినా కాదు, ఆమె దగ్గర గోధుమల పొట్టు అవైలబుల్ గా ఉన్నది, పత్తి చెక్క కూడా అవైలబుల్ ఉన్నది, పప్పు జాతిలో ఏమైనా వేయవచ్చు. కానీ కంది చుని వైట్ వేస్తే, కంది పుట్టు వైట్ వేస్తే దాంట్లో పాలు ఎక్కువ ఉన్నది. అవును సార్. ఇంకా అది ఒకటే సార్ మాకు ఉన్న డౌట్ అయితే. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు, మీరు అయితే వాళ్ళు వైజాగ్ లో ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళు ఇక్కడికి రాకుండా మీరు ఒకవేళ మాట ఇచ్చి పంపిస్తారండి, అలా పంపించరా? నో వే. డబ్బులు పెట్టుకున్నావు, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకున్నావు, 2 లక్షలు పెట్టుకున్నావు, 5 లక్షలు పెట్టుకున్నావు, 10 లక్షలు పెట్టుకున్నావు, నీ డబ్బులకి నీకు బాధ లేకుంటే నాకు ఎందుకు అది? అవును సార్. ఇక్కడ రావాలి, చూసుకొని నచ్చేదానికి తీసుకోవాలి. మనం వీడియో తీస్తున్నాం, ఇంత ఒక ఉన్నది అనుకో బాటిల్, జూమ్ చేస్తే ఇంత కనిపిస్తాయి. అవును సార్. కనిపిస్తాయి లేదు చెప్పు? కనిపిస్తాయి. నేను చెప్తున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట నాదే ఉంటాయి. ఎందుకు ఆ వీడియో మీద పెద్దగా కనిపిస్తే నువ్వు దానికి ఎందుకు బిలీవ్ చేస్తావు? అవును సార్. అది పెద్దగా కూడా చిన్నగా కనిపించవచ్చు, మనం జూమ్ చేయలేదు, ఎక్కువ దూరం వెళ్ళి చిన్నగా కనిపిస్తాయి. సో దాన్ని ఎందుకు టెన్షన్ లో పడాలి? లక్షల రూపాయలు వేస్తే నీ దగ్గర 1 day 2 days టైం లేదు ఉన్నదండి. ఎందుకు లేదు సార్? ఫుడ్ కూడా ఉన్నది కాదు. అవును సార్. ఫుడ్ కూడా ఏమైనా మారుతున్నాయి? మారు. అక్కడ నుంచి ఇక్కడ సేమే. హైదరాబాద్ అయితే టాప్ లో, టేస్ట్ లో, రుచిలో అంటే టాప్ ఫుడ్ దొరుకుతాయి. ఇక్కడ వస్తే దమ్ బిర్యానీ తినిపిస్తా, నేను వేరే ఏమైనా కావాలంటే తినిపిస్తా. ఇంకా ఆ ఉద్దేశం వదిలేస్తే కూడా మేము హర్యానా ఖచ్చితంగా కొనడానికి వెళ్తే ఫుడ్ మొత్తం మారిపోతాయి, క్లైమేట్ మొత్తం మారిపోతాయి. ఇప్పుడు వెళ్తే 3 degrees టెంపరేచర్ ఉన్నది హర్యానాలో. ఇప్పుడు 3 degrees టెంపరేచర్ ఉన్నది. మనం నిలబడే కూడా మనం మనుషులు కనిపించదు, అట్లా క్లైమేట్ కూడా. సో ఈ క్లైమేట్ లో కూడా మేము వెళ్ళిన తర్వాత ఫుడ్స్ ఏముంటాయి అక్కడ? మార్నింగ్ రోటీ ఇస్తారు, ఏమైనా పప్పు ఉంటాయి, మళ్ళీ ఆఫ్టర్నూన్ లో ఏం ఫుడ్ ఇయ్యరు. వాళ్ళు అలవాటు కూడా లేదు మధ్యలో లంచ్ తినడానికి, మళ్ళీ ఈవినింగ్ దొరుకుతాయి. సో అక్కడ పోతే మీకు ఫుడ్ విషయంలో బాధ రావచ్చు, కానీ ఇక్కడైతే బాధ లేదు కాదు. డబ్బులు పెట్టినప్పుడు ఎవరికి నమ్మకం చేయకూడదు, కళ్ళుల్లోనూ చూసుకోవాలి. మన డబ్బులు మన కష్టంతో తీసుకొచ్చేది. సార్, మరొకటి ఇప్పుడు హర్యానాలో మీరు అన్నట్టే 3 టెంపరేచర్ ఉంటుందండి, కానీ ఇక్కడ ఏపీ, తెలంగాణలో అలా ఉండదు. ఒకవేళ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాటికి ఏమైనా క్లైమేట్ ఏమైనా చేంజ్ అవుతుందండి? ఏం కాదులే, ఇది మంచిది కాదు. ఆ సెల్లెల్లో మొత్తం కట్టే ఉంటాయి,
గాలి రాకూడదు అట్లా అని వాళ్ళు హీట్ ఉండాలి అని మొత్తం ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి ఉంటుంది. మనకు అవసరం లేదు, మనకు అది అవసరం లేదు. అదే ఎండ వెళ్ళిపోతే 52 degrees 51 degrees ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీ హర్యానా అయితే ఈక్వెటర్ ఉన్నది కాదు, ఈక్వెటర్ మీద ఉన్నది ఆ స్టేట్స్. అవును సార్. ఎండ కూడా ఎక్కువ ఉంటాయి, చలి కూడా ఎక్కువ ఉంటాయి, వర్షం కాలంలో కూడా ప్రాబ్లమ్స్. అవును సార్, అర్థమైంది కాదు. మన వాతావరణం బెస్ట్ ఉన్నది. గైస్ చూసారు కదా, ఇంకా ఎంత చెప్పినా సరే ఇంకా తెలుసుకునేలాగైతే ఉన్నది వీళ్ళ దగ్గర. మనం ఎన్ని గేదెలైనా సరే కొనవచ్చు, చాలా ఫార్మ్స్ అయితే ఉన్నాయి. కానీ నేను పదే పదే వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే కస్టమర్ ఎవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మాకు కూడా చెప్తారు నిజంగా వీళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయా, మరొక లోడ్ వస్తే మాకు మీరైతే ఒకసారి అయితే అప్డేట్ చేయండి అని మమ్మల్ని కస్టమర్స్ ఇంకా కామెంట్స్ అడుగుతూనే ఉన్నారు. మరి మీరు కూడా ఒక మంచి గేదెని, ఒక మంచి బ్రీడ్ని అయితే తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ అయితే కాల్ చేయండి. మరి వీళ్ళ అడ్రస్ మరోసారి అయితే చెప్తున్నా, హైదరాబాద్, శంషాబాద్. వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అంతా ఎక్కడికైనా సరే మనకి డెలివరీ అయితే చేస్తారు. నార్మల్ గా చెప్పాలి అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 15 దిగాలి. 15 దిగితేనే సబ్ రోడ్ కి మన ఫామ్ రోడ్ మీదనే ఉన్నది. ఎక్కువ లోపల వెళ్ళడానికి అవసరమే లేదు. ఇంకా ఎవరైనా నాకు వాట్సాప్ మీద ఒక హాయ్ మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ అయితే వేసేస్తా. ఇంకా ఎవరైనా నేను ఫోన్ కలవలేదు, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, నెట్వర్క్ ఉండదు, ఎప్పుడైనా అయితే లేకుంటే నేను బిజీ ఉన్నా, ఏమైనా పనిలో ఉన్నా, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకుంటే కూడా ప్రాబ్లం లేదు. గూగుల్ మ్యాప్కి డైరెక్ట్ వెళ్ళి MAZHAR షీప్ ఫామ్ అని కొడితే కూడా ఇది లొకేషన్ చూపిస్తాయి. మజర్ డైరీ ఫామ్ అని కొడితే కూడా ఇదే. మజర్ డైరీ ఫామ్ కు నాకు ఒక ఫామ్ లేదు, 4-5 ఫామ్స్ ఉన్నది, మొత్తం వస్తాయి. దాంట్లో గోల్కొండ కుర్ద్ అని ఉంటాయి, వస్తాయి. గోల్కొండ కుర్ద్ అంటే అదే తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తారు మీరు, డైరెక్ట్ ఇక్కడే వచ్చేస్తారు. ఎనీ టైం ఎవరైనా రావచ్చు. 100 పైన బర్రెలు కూడా ఒక రోజులో కొనాలి అంటే నా దగ్గర అంత స్టాక్స్ ఉంటాయి. 100 బర్రెస్ ఎందుకంటే 1 డైరీ కాదు, 2 డైరీ కాదు, ఆ డైరీలో కూడా 100 పైన నిలబడి ఉంటాయి, ఇక్కడ కూడా 45 పైన నిలబడి ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 kilometers ఉన్నది, అక్కడ కూడా 100 పైన బర్రెలు నిలబడే ఉంటాయి. సార్ ఓవరాల్ గా మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇటువంటి ఫార్మ్స్? ఇది మొత్తం ఫార్మ్స్ కి మా పర్సనల్ అది కలిపి మా దగ్గర ఉంటాయి దాదాపు 600 పైన. 600 ఫార్మ్స్ అంటే మన హైదరాబాద్ లో చిన్న విషయం కాదు, అది కూడా ఓన్లీ సారే. ఇందులో కూడా 30 సంవత్సరాల అనుభవం అయితే ఉన్నది. విజయవాడ కూడా స్టార్ట్ చేస్తున్నాం. విజయవాడ కూడా సార్ స్టార్ట్ చేస్తున్నాం. గైస్ చూస్తున్నారు కదా, నేను మరోసారి అయితే కలుస్తా సార్ని, అది కూడా మనం విజయవాడలో అయితే కలుద్దాం. మరి మీరు కూడా మరికొన్ని వివరాల గురించి స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. మరికొన్ని వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.